హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది బరువు తగ్గడానికి చాలా మంది పాటించే ఒక విధానం. కానీ ఇది అందరికీ సరిపోదు. దీనిని సరైన పద్ధతిలో చేయకపోతే కొన్ని దుష్ప్రభావాలను అయితే మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి ఏంటో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చెయ్యాలా వద్దా, ఎలా చేయాలి, చేస్తే ఏం జరుగుద్ది, చేయకపోతే ఏం జరిగిద్దో అన్నీ కూడా వివరంగా తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాతే మీరు ఏం చేయాలో మీకు అర్థమవుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఒక ఆలోచన అయితే వచ్చేస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని తగినట్టు వీడియో తీసి నేను మీ వరకు అయితే అందిస్తాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల మనకైతే కొన్ని అవరోధాలు, అడ్డంకులు, నష్టాలు అని చెప్పవచ్చు. అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆకలి ఎక్కువగా వేయడం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే 16:8 అని చెప్పాను కదా. 8 hours తినడము, 16 hours ఫాస్టింగ్ ఉంచడము. అయితే మనకి బాడీకి కొత్త అలవాటు చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ ఆ అలవాటుని యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో మనకి ఎక్కువ ఆకలి అయిపోవడము, అంటే ఇదివరకు తినే పద్ధతి ఒకలా ఉంటుంది, ఇప్పుడు తినే పద్ధతి ఒకలా ఉంటుంది. కాబట్టి మన బాడీ సెట్ చేసుకునే వరకు మనకి ఆటోమేటిక్గా ఆకలి అనేది పెరిగిపోతుంది. అంటే 2 meals తింటే మన బాడీకి సరిపోదు. అప్పుడు మనం దానివల్ల ఎక్కువ తింటాము, లేదా డే అంతా ఏదో ఒకటి తింటూనే ఉంటాము. బరువు తగ్గటం సంగతి అటుంచి ఈ క్రమంలో బరువు పెరిగేస్తాము. కాబట్టి ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. రెండో పాయింట్ తలనొప్పి లేదా బలహీనంగా అనిపించడం. అంటే ఎక్కువసేపు, అంటే 16 గంటల పాటు మన శరీరానికి లిక్విడ్స్ అయితే అందివచ్చు, కానీ సాలిడ్ ఫుడ్ ఏమీ అందివ్వం. కాబట్టి దానివల్ల కొంతమందికి బ్లడ్ షుగర్ లెవెల్స్ అయితే పడిపోవచ్చు. దానివల్ల కూడా వాళ్ళకి తలనొప్పి, నీరసం, అలసట ఇలాంటివి కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఫస్ట్ వీక్, అంటే ఈ డైట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీక్ అయితే ఈ సమస్యను ఖచ్చితంగా చూస్తారు. మూడో పాయింట్ కండరాల మాస్ తగ్గటం. అంటే ఈ డైట్ చేసినప్పుడు మనం ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోతే మన కండరాల్లో ఉన్న శక్తిని మన బాడీ తిరిగి వినియోగించుకుంటుంది. దానివల్ల కండరాల మాస్, అంటే కండరాల బలం అయితే తగ్గిపోతుంది. దీనివల్ల మన శరీరం బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఇంకో మైనస్ పాయింట్. నాలుగో పాయింట్ పోషకాహార లోపం. రోజు మొత్తంలో 8 గంటల సమయం మాత్రమే మనం మీల్ తీసుకుంటాం. కాబట్టి ఈ టైంలో మనకు బాడీకి కావాల్సిన ప్రోటీను, కార్బోహైడ్రేట్, అలాగే ఫైబరు తగినంత తీసుకోకపోవడం వల్ల, రోజులో తినే సమయం తక్కువగా ఉండడం వల్ల మనం ఆహారాన్ని సరైన క్రమంలో తీసుకోకపోయినా కానీ మనకి సమస్యలు వస్తాయి. అంటే మనకి రోజంతటికి కావాల్సిన ప్రోటీన్, కార్బోహైడ్రేట్, అలాగే ఫైబరు, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా తక్కువ తీసుకున్నా కానీ మనకి పోషకాహార లోపం అయితే వస్తుంది. ఇలా మనం సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల దీర్ఘకాలంలో మనకు అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకో పాయింట్ గ్యాస్, ఇంకా అసిడిటీ. అంటే ఎక్కువసేపు మన కడుపుని ఖాళీగా ఉంచడం వల్ల ఇలా రకరకాల సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. అలాగే ఫస్ట్ నుంచి గ్యాస్లు కానీ ఎసిడిటీ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ డైట్ అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కువసేపు మన కడుపుని ఖాళీగా ఉంచి ఒకేసారి ఫుడ్ తినడం వల్ల కడుపు ఉబ్బినట్టుగా అనిపించడము, కడుపులో గ్యాస్ నిండిపోవడము, అలా రకరకాల సమస్యలు అయితే వస్తుంటాయి. ఇంకోటి చిరాకు, మన మూడ్లో మార్పులు. అంటే చాలాసేపు ఎక్కువగా ఆకలి వేసి ఆకలిని చంపుకోవడం వల్ల కొంతమందికి చిరాకు బాగా వస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ ఆకలి వేసినప్పుడు కోపం కూడా వస్తూ ఉంటుంది కదా కొంతమందికి. సో ఆ విధంగా ఆకలిని చంపుకున్నప్పుడు చిరాకు కూడా పెరిగిద్ది. మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం చేసే పని మీద కూడా మనకి ఏకాగ్రత అయితే ఉండదు. అలాగే ఒత్తిడిని ఎక్కువగా తీసుకునే వాళ్ళకైతే ఈ సమస్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. హార్మోన్లపై ప్రభావం. చాలా కఠినంగా ఫాస్టింగ్ చేయడం వల్ల హార్మోన్స్ యొక్క సమతుల్యత దెబ్బతినే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వాళ్ళ మంత్లీ సైకిల్ అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు. అయితే ఇది ప్రతి ఒక్కరిలో జరుగుతుందని చెప్పలేం, కానీ కొంతమందిలో అయితే ఈ మార్పు అయితే ఉంటుంది. మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తగ్గడం. షుగర్ ఉన్న వాళ్ళు, అలాగే షుగర్ కోసం ఇన్సులిన్ లాంటి మందులు వాడేవాళ్ళు, వాళ్ళ డాక్టర్ని సంప్రదించకుండా ఇలాంటి డైట్లు చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి డైట్స్ చేయటం వల్ల వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గే ప్రమాదం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు సొంతంగా అసలు ఇలాంటి డైట్స్ చేయకూడదు షుగర్ ఉన్న వాళ్ళు. అలాగే నిద్రపై ప్రభావం.
ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో 8 గంటల వరకే తినాలి కదా, అంటే ఫస్ట్ మీల్ 10 కి తీసుకుంటే లాస్ట్ మీల్ 6 కి కంప్లీట్ చేసేసుకోవాలి. 6 కి తిన్న తర్వాత మనం పడుకునేది ఇంచుమించు 9-10 అయిపోతుంది. ఆ టైం కల్లా కొంతమందికి ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తే కొంతమందికి అస్సలు నిద్ర పట్టదు. అంటే కడుపులో ఏదో తినాలనే భావన వస్తూ ఉంటుంది. సరైన నిద్ర లేకపోతే కూడా అది కూడా మనం బరువు తగ్గే ప్రక్రియల మీద తినే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువగా తినే అలవాటు, రోజంతా ఏమీ తినట్లేదు కదా, ఓన్లీ 8 గంటలు మాత్రమే తింటున్నాను కదా అని అతిగా తినేస్తూ ఉంటారు. అలా అతిగా తినేయడం వల్ల మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ క్యాలరీస్ మనం తీసేసుకుంటూ ఉంటాము తెలియకుండానే. మనం చేసిన ఫాస్టింగ్ కి ఇలా ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్ల దానికి దీనికి పొంతనే లేకుండా అయిపోతుంది. అంటే ప్రయోజనమే ఉండదు. అంటే ఇలా ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్ల మనం ఫాస్టింగ్ చేసినా కానీ దానివల్ల మనకి రిజల్ట్ ఏమీ కనిపించదు. వ్యాయామం చేయడానికి తగిన శక్తి లేకుండా పోవడం, ఖాళీ గడుపుతో కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేయడానికి కొంతమందికి శక్తి సరిపోకపోవచ్చు. దీంతో వాళ్ళకి కావాల్సిన వర్కౌట్స్ చేయలేకపోవచ్చు. అది కూడా ఒక మైనస్ పాయింట్ అవుతుంది. ఈ డైటింగ్ అందరికీ సరిపోదు. ఎవరెవరు చేయకూడదు ఈ డైటింగ్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్, పాలిచ్చే తల్లులు, 18 సంవత్సరాల లోపు పిల్లలు, షుగర్ ఉన్న వాళ్ళు, చాలా తక్కువ బరువు ఉన్న వాళ్ళు, కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, ఏదైనా మెడికేషన్ తీసుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా డాక్టర్ సలహా లేకుండా ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అస్సలు చెయ్యకూడదు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే చెడ్డది కాదు, అలా అని అద్భుతమైన పద్ధతి కూడా కాదు. ఇది కొంతమందికి బరువు తగ్గడంలో సహాయపడింది. అది మొత్తం కూడా వాళ్ళు తీసుకునే క్యాలరీస్, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళ జీవన శైలి మీద ఆధారపడి ఉంటుంది. సరైన ఆహారం తీసుకోకుండా ఓన్లీ మనం ఫాస్టింగ్ చేయడం ద్వారా బరువు అయితే తగ్గము. ఒకవేళ తగ్గినా దానివల్ల నష్టాలు ఉంటాయి అనేదే నేను ఈరోజు మీకు వివరంగా చెప్పాననే అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవరు చేయాలి, ఎవరు చేయొద్దు, చేయడం వల్ల లాభాలేంటి, చేయడం వల్ల నష్టాలేంటి, ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటాయి. ఎందుకంటే దీనికన్నా ముందు నేను ఒక వీడియో చేసి పెట్టాను, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతామా అని. సో ఇది ఎవరెవరు చేయాలి, ఎంతవరకు చేయాలి అనేది ఈ వీడియోలో వివరంగా చెప్పాను. దానివల్ల నష్టాలు ఏంటి, ఇలా కూడా జరగొచ్చు అని అయితే వివరంగా చెప్పాను. చెయ్యాలి అని అనుకునే వాళ్ళు ఒక్కసారి వాళ్ళ డాక్టర్ల సలహా తీసుకొని అప్పుడు మాత్రమే మొదలు పెట్టండి. సొంత నిర్ణయాలు తీసుకోవద్దండి ఇలాంటి వాటిలో, ఎందుకంటే మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుద్ది అంటే షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ, టేక్ కేర్, బాయ్ బాయ్.